యూ మేడ్ ఇట్ ఇన్ ద ఇండస్ట్రీ. సో అంటే నీకు ఎట్లుంది, నీ సర్కిల్ ఎట్లుంటుంది అసలు ఇండస్ట్రీలో? జస్ట్ నీ ఫ్యాన్స్కి తెలుసుకోవాలంటుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అక్కడెక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నా, అంత సీన్ లేదు. కానీ బట్ నాకు తెలిసిన వాళ్ళ, నీకు ఎవరు ఇండస్ట్రీలో నీకు తెలిసిన వాళ్ళు, నీకు క్లోజ్ పీపుల్ ఎవరు ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయని అనుకుంటున్నా? క్లోజ్ అంటే నీకు ఎవరెవరు తెలుసు? అనుదీప్ బాగా తెలుసు. అనుదీప్కి నువ్వు తెలుసా? అనుదీప్కి నేను బాగా మంచి ఫ్యాన్ని. సో అనుదీప్ బాగా తెలుసు. అండ్ మన అభినవ్ తెలుసా? దర్శి, సిద్ధు కూడా తెలుసు. సిద్ధు జనరల్ కొంతమంది అంతే. వీళ్ళందరిలో నీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా అట్లా ఎవరన్నా ఉన్నారా? ప్రస్తుతానికైతే సిద్ధు జొన్నలగడ్డ, బికాస్ ఈజ్ రైటర్ యాక్టర్. అండ్ ఫస్ట్ నేను ఇద్దరిని చూసి అనుకున్నా నేను రాయాలి అని. ఒకటి ఫ్లీబ్యాగ్ అనే షో చూసిన తర్వాత నేను అనుకున్నా, అందులో ఆ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అవన్నీ కూడా ఆ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఫ్లీబ్యాగ్. ఫీబీ వాలబ్రిడ్జ్, షీ ఈజ్ అమేజింగ్. అసలు ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతా ఆవిడ గురించి నేను. సో షీ ఈజ్ ఆల్సో రైటర్ యాక్టర్. సో తను ఫస్ట్ ఇన్స్పిరేషన్. నేను అది 2021 ఆ టైంలోనే చూసాను. అండ్ దాని తర్వాత మళ్ళీ పాండమిక్లోనే 2020 or 21, నాకు ఎగ్జాక్ట్ టైం ఇయర్ గుర్తులేదు, అప్పుడే కృష్ణ అండ్ హిస్ లీలా కూడా రిలీజ్ అయింది. సో ఆ సినిమా చూస్తున్నప్పుడు అందులో ఒక క్రెడిట్ ఉంటుంది. ఇట్ సేస్ కాన్వర్జేషన్స్ బై సిద్ధు జొన్నలగడ్డ అండ్ రవికాంత్ పేరేపు. ఐ లవ్ దట్ క్రెడిట్ అసలు. ఇట్ డింట్ సే డైలాగ్. ఐ మీన్ మేబీ ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు పీపుల్ ఇఫ్ ఐ సే ఇట్, బట్ ఇట్ గేవ్ మీ అ పర్స్పెక్టివ్. తెలుసా, డైలాగ్ కాదు కదా, షుడెంట్ బి లైక్ అ డైలాగ్, ఇట్స్ కాన్వర్సేషన్స్. సో సంబడీ హూ లవ్స్ అ గుడ్ కాన్వర్సేషన్, నాకు అది ఆ క్రెడిటే అబ్బా భలే అనిపించింది. సో చాలా సబ్కాన్షియస్లీ ఐ థింక్ ఐ పిక్డ్ సంథింగ్ ఫ్రమ్ దట్. ఓ హీస్ అ రైటర్ యాక్టర్ అండ్ నాకు మంచిగా అనిపించింది అలా. సో రాయాలి, యాక్టర్ అవ్వాలి అంటే ఇక్కడ ఇట్స్ ఇంపార్టెంట్ టు రైట్, ఎస్పెషలీ ఇన్ అ లీడ్ రోల్. ఇఫ్ యూ వాంట్ టు బీ, ఇఫ్ యూ హ్యావ్ ఆస్పిరేషన్స్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్.